సీసీ కెమెరాలో చెక్ చేయండి మేడం. నేను టైంకి వచ్చాను మేడం. థ్యాంక్ యూ మేడం. 2 ప్రెజెంట్ మ్యామ్, 2, 3 ప్రెజెంట్ మ్యామ్, 4 ప్రెజెంట్ మ్యామ్. ఏంటి అన్ని నువ్వే చెప్పేస్తున్నావు? మిగిలిన వాళ్ళందరూ ఏరి? ఫ్రెండ్షిప్ మ్యామ్. ఫ్రెండ్షిప్పా? ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్ కదా మేడం. కూర్చో. 6 ప్రెజెంట్ మేడం. సునామీ వచ్చేవేంటి నువ్వు? వచ్చాను మేడం. 3 days నుంచి రావట్లేదు? అయ్యో మీకు తెలుసా మేడం, బంగాళాఖాతంలో సునామీ వచ్చిందండి కదండి. వాయిపేటను అలపేటను అది అలపేటను తుఫాను కింద మారి మా వీధికుండానే కొంచెం దాడుకుంటూ ముందుకెళ్ళింది మేడం. అందుకని రావడానికి 3 days పట్టింది మేడం. సర్లే, 3 days లీవ్ లెటర్ తెచ్చావా? తెచ్చాను మేడం. ఏది ఇస్తున్నాను మేడం. లీవ్ లెటర్ మేడం. ఏంటిది లీవ్ లెటరా? ఏంటిది నలిపేసి ఇచ్చేవేంటి? మేడం తుఫాన్ దాడుకొని రావాలి కదా మేడం, అర్థం చేసుకోండి మేడం. తుఫాన్ అయితే ఇలా ఇస్తావా మేడం? 3 రోజులు తుఫాన్ మేడం, నేను దాటుకుంటూ వచ్చాను మేడం. సర్లే. రెస్పెక్టెడ్ ప్రిన్సీ పాల. ఏంట్రా ఇది? ప్రిన్సీకి పాలకి అంత గ్యాప్ ఇచ్చావు? రెస్పెక్ట్ మేడం. రెస్పెక్ట్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఏంట్రా ఈ కుశల ప్రశ్నలు? అంటే అది సర్లే. మై జిఎఫ్ డైడ్ ఎస్టర్డే, బిఫోర్ ఎస్టర్డే. ఏంట్రా ఇది? జిఎఫ్ అంటే ఏంటి? అంటే మేడం అది జిఎఫ్ అంటే గ్రాండ్ ఫాదర్ మేడం. గ్రాండ్ డైట్ మేడం. ఓస్ని 3 days బ్యాక్ డైడ్. అలా ఇలా రాయొచ్చు కదా, మరి అలా రాసేవేంటి? అంటే అది పూర్ ఇన్ ఇంగ్లీష్ మేడం. ఫీస్ట్ హ్యాపెండ్, ఆల్ కేమ్, ఫుడ్ కెప్ట్, మై మమ్మీ డాడీ వెంట్ అండ్ ఐ ఆల్సో వెంట్. ఏంట్రా ఇది? పూర్ ఇన్ ఇంగ్లీష్ మేడం. సర్లే, ముందు లీవ్ లెటర్ రాయడం నేర్చుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. నేనే కదండి వాడికి బ్యాగ్ దింపి మూతి తుడిచి టాటా చెప్పాను. మేడం నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని చెప్తానండి. బాబు ఒకవేళ లేట్గా ఉన్న వచ్చి ఉంటాడండి. నేనే. గ్రేస్ మేడం. గ్రేస్ మేడం. మేడం చాలాసేపు నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, చెక్ చేయలేదు మీరు? బాబాయ్ పేరు చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గ్రేస్ మేడమేనండి? అవునండి. 3rd క్లాస్ టీచరేనండి? అవునండి. సైన్స్ టీచరేనండి? అబ్బాయిని చదవట్లేదని చెప్పి తిట్టానండి, 2 వేసాను కూడానండి. కానీ వాడు ఏమని అరిచాడు తెలుసా అండి? వాడు ఏం అరిచాడు తెలుసా మీకు అసలు? తెలియదండి. వాడు అమ్మ అని అరిచాడండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివితే అమ్మ అని అరవడం అంటే మమ్మీ అని అరవాలి. కానీ చెప్పండి, వాడు మమ్మీ అని అరిస్తే వినాలని కొట్టానండి, కానీ వాడు అమ్మ అని అరిచాడండి. ఎలాగే చెప్పండి మేడం? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పొద్దున్న నుంచి 5:30 దాకా మీ దగ్గరే ఉంచుకొని ఇంకేం చెప్తున్నారు మేడం? ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్పంటారండి. చెప్పాలి కదా మేడం. థ్యాంక్ యూ మేడం. కొంచెం చూసుకోండి మేడం మా అబ్బాయి స్పెషల్. Today we are going to see the map today and I will ask you some questions regarding this. Okay ma'am. Don't make any sounds. And Ashwini, stand up. Come here. Ma'am, indoor. That is not indoor, Amma Talli. కృష్ణుడు నోట్లో భూమి మీద నుంచే భూమి చూపించినట్టు ఇండియాలో నుంచి ఇండియా చూపించేసావమ్మా. ఓ చెప్తాను మేడం. చెప్పమ్మా. దేర్ ఆర్ 3 states మేడం. 3 states? అవును మేడం. ఇక్కడ ఇన్ని పాటలు కనబడుతుంటే నీకు 3 states అంటారేంటి? లేదు మేడం, 3 ఉంటాయి మేడం. చెప్పేలాగో. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, వాపర్ స్టేట్. మీరు సైన్స్ క్లాస్కి బాగా ఎక్కువ అట్రాక్ట్ అయినట్టున్నారు మేడం. మీరే కదా మేడం చెప్పారు సోషల్ సైన్స్ 2 మన సబ్జెక్టులని. సోషల్ సైన్సెస్ అంటారు కానీ సోషల్ ఈజ్ డిఫరెంట్ అండ్ సైన్స్ ఈజ్ డిఫరెంట్. 2 మనమే అన్నారు, 2 కలిపేసి. ఇదే మ్యామ్ హార్ట్. మా డాడీ లిటిల్ హార్ట్స్ కొని తెచ్చారు, అందులో ఇలానే ఉన్నాయి. మ్యామ్ 4 గీసాను మ్యామ్. 4 ఏం గీసావమ్మా? అమ్మ 4 ఏంటమ్మా ఇవి? బోన్స్ మ్యామ్. నేను స్కెలిటన్ గీయమన్నానమ్మా, బోన్స్ కాదు.
స్కెలిటన్ లో కూడా బోన్స్ ఉంటాయి అన్నారు కదా మ్యామ్. స్కెలిటన్ లో ఉండే అన్ని పేర్చి పేర్చి గీసినట్టున్నామ్మా. అంటే నైట్ చికెన్ తిన్నప్పుడు బోన్స్ అలాగే ఉన్నాయి. నేను మనిషి బోన్స్ గీయమనలేదమ్మా, స్కెలిటన్ గీయమన్నాను. చికెన్ లో బోన్స్, మనిషిలో బోన్స్ ఒకటి. వైట్ కేక్ పెట్టారు. అమ్మా రెయిన్బో బ్యాచ్ ఏ భాషలో ఐస్ అంటారు? డోరీమోన్ బొమ్మలో 2 ఐస్ వేసాను నేను. మీరు ఒక్క ఐ వేయమన్నారు, నేను 2 ఐస్ వేసాను. హోంవర్క్ లో డయాగ్రామ్